ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సర్వతోముఖ అభివృద్ధి చెందటానికి ముఖ్యమంత్రి గారు పడుతున్న తాపత్రయం కానివ్వండి, లేకపోతే ఆయన చేస్తున్న ఆలోచనలు కానివ్వండి, పోలవరం బనకచెర్ల లింక్ ఉందో ఆ ప్రాజెక్టు నిర్మాణం కానివ్వండి, సర్వే కానివ్వండి, ఇవన్నీ చేయటానికి ఒక కంపెనీని ఏర్పాటు చేయాలని చెప్పేసి జలహారతి కార్పొరేషన్ పేరుతో స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసేందుకు ఒక ప్రతిపాదన కేబినెట్ దగ్గరికి వచ్చింది. దాన్ని ఆమోదించుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఈ ప్రాజెక్టు ఎవరు ఊహించిన విధంగా మరి రాష్ట్రంలో ఉన్న జలవనరులన్నింటినీ వినియోగించుకుని అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ప్రత్యేకంగా రాయలసీమ ఇప్పుడు దాకా ఏదైతే మనం కరువు సీమగా మనం అనుకుంటూ ఉండేవాళ్ళమో దీన్ని రత్నాల సీమగా మార్చాలనే లక్ష్యంతో అక్కడ కూడా పుష్కలంగా నీళ్లు లభించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ ని ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్ గా తీసుకున్నారని చెప్పేసి తీసుకుంటమే కాకుండా ఈ 4 సంవత్సరాల్లో కూడా ఈ ప్రాజెక్ట్ మీద కన్సిడరబుల్ పురోగతి రావాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాం. అంటే ఒక అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి రాష్ట్ర పగ్గాలను చేపడితే రాష్ట్రానికి ఏ విధమైన మేలు జరిగింది అనడానికి ఈ ఆలోచన ఒక నిదర్శనం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రతి సంవత్సరం కూడా గత 100 సంవత్సరాలు మనం తీసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం 1000 నుంచి 2000 టీఎంసీల నీళ్లు వృధాగా సముద్రంలోకి వెళ్ళిపోతా ఉంటాయి. ఎన్ని ప్రాజెక్టులు తెలంగాణలో కట్టారు, పైన మహారాష్ట్రలో కట్టారు, ఏ రాష్ట్రాల ద్వారా ఈ నది ప్రవహిస్తుందో అక్కడ అన్ని కూడా ప్రాజెక్టులు కట్టారు విత్ పర్మిషన్ విత్ అన్ని కూడా. అయినా కూడా అన్ని ప్రాజెక్టులు కట్టినా నీటిని వినియోగించుకోగా ఇంకా 100 సంవత్సరాలు మనం హిస్టరీ తీసుకుంటే 1000 నుంచి 2000 టీఎంసీల నీళ్లు వృధాగా సముద్రంలోకి వెళ్ళిపోతా ఉన్నాయి. సో అటువంటి వాటర్ ని తీసుకుని ఇతర రాష్ట్రాలతో ఎక్కడ కూడా మనకి వివాదం లేకోకుండా ఈ ప్రాజెక్ట్ ని రాయలసీమ అభివృద్ధి కోసం వినియోగించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ ని టేకప్ చేయబోతుందని చెప్పేసి మనం చేస్తాను. మరి దీనికి దాదాపు 80,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి కూడా ప్రాథమిక అంచనాలు ఉన్నాయి. మరి దీన్ని ముఖ్యమంత్రి గారు తర్వాత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు తమ పరపతిని కేంద్ర ప్రభుత్వంలో, ఎందుకంటే ఎన్డీఏ కూడా మన భాగస్వామి కాబట్టి ప్రధానమంత్రి గారిని అదేవిధంగా కేంద్ర ఆర్థిక మంత్రి గారిని ఒప్పించి ఈ ప్రాజెక్ట్ ని కేంద్ర సహకారం లేకపోతే ప్రైవేట్ భాగస్వామ్యం రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చేయాలనే ఆలోచనతో ఈ కంపెనీని స్థాపించడమే కాకుండా ఈ 4 సంవత్సరాల్లో దీని మీద పురోగతి సాధించాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.